మధురా విజయం. గంగాదేవి మధురా విజయంలో ఇలా రాసింది: విష్ణుమూర్తి యొక్క యోగ నిద్రకు భంగం కాకుండా శ్రీరంగ దేవాలయ గోపురం ఇటుకలు పడిపోగా 1000 తలల పామే తన శిరస్సుతో నీడగా నిలిచింది. అంటే గుడి గోపురం ఇటుకలన్నీ పడిపోగా సర్వశక్తిమంతుడైన దేవుడికి సైతం నీడలేని పరిస్థితిలో నాగుపామే తన పడగ నీడతో దేవుణ్ణి కాపాడిందన్నమాట. గుడి ద్వారాల్ని చెదలు తినేశాయి. గుడి మంటపాలు విచ్చుకుని పోయి వాటి సందుల్లో గడ్డి మొలిచింది. గర్భగుళ్ళు పడిపోయాయి. ఈ దిక్కుమాలిన పరిస్థితి ఇతర గుళ్ళల్లో ఉండే దేవుళ్లకు సైతం పట్టింది. ఒకనాడు మృదంగధ్వనులు ప్రతిధ్వనించిన ఈ దేవాలయాల్లో ఇప్పుడు నక్క కూతలు వినిపిస్తున్నాయి. బ్రాహ్మణ అగ్రహారాల్లో యజ్ఞధూమాలకు బదులు ముస్లిం సైనికుల మాంసం కాల్చే సెగల పొగలు కానవస్తున్నాయి. వేదఘోషలకు బదులు తురుష్కుల సింహనాదాలు వినిపిస్తున్నాయి. ఏ మధుర నగర వీధుల్లో రమణీమణుల నూరధ్వనులు ఒకనాడు వినపడుతున్నవో ఆ నగర వీధుల్లో నేడు బ్రాహ్మణుల చేతులకు తగిలించబడిన సంకెళ్ళు గలగలా ధ్వనులు వినిపిస్తున్నాయి. వేదాలు అస్తమించాయి. నీతి నశించింది. ధర్మం ధ్వంసమైంది. సత్కార్యాలకి స్వస్తి చెప్పబడింది. వంశగౌరవం మంటల్లో కలిసింది. కలిపురుషునికి ఇందువల్ల ఎంతో సంతసం కలిగింది అని గంగాదేవి రాసింది. జైన బౌద్ధుల ఆలయాల పట్ల గతంలో అగ్రవర్ణ దురహంకారులు ఏ విధంగా ప్రవర్తించారో సరిగ్గా అదే విధంగా గుడ్డి మత ద్వేషంతో ముస్లిం సుల్తానులు సైతం హిందూ దేవాలయాల పట్ల వ్యవహరించారు. ఇంతటి దిక్కుమాలిన పరిస్థితుల్లో దేవుళ్లే ఉండగా వారి అర్చకుల సంగతి గురించి వేరేగా చెప్పనవసరం లేదు. ముజావరుకు మతులు లేదు, పీర్లకి నారింజ అనే సామెతను నాటి పరిస్థితి గుర్తుకు తెస్తుంది. ఈ విధంగా ముస్లిం సైనికుల ద్వారా యమయాతను పడిన హిందూ మతాన్ని, హిందూ దేవుళ్ళని కాచి కాపాడేందుకే విజయనగర రాజులు నడుం బిగించారు. ఈ రాజులు హిందూ మతాన్ని రక్షణ కల్పించిన తర్వాత ఈ మత శాఖల మధ్యనున్న పాత కక్షలు, పాత ద్వేషాలు మళ్ళీ యథావిధిగా తలెత్తాయి.